హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వాటర్ బ్లాకేజ్ గురించి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు టోటల్గా లైన్ వచ్చేసి వాటర్ బ్లాక్ అయిపోయింది. ఫ్రెండ్స్, వాటర్ అనేది రావట్లేదు. సో దీనికి సంబంధించిన సింపుల్ మెథడ్స్ ఈజీగా మనము వర్క్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈజీ మెథడ్స్ అనేది మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈజీ మెథడ్స్ వచ్చేసి 3 ఉన్నాయన్నమాట. చాలా సింపుల్ మెథడ్స్ అనమాట. దీంతో మనకు వర్క్ అనేది 100% సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సపరేట్ హాఫ్ ఇంచ్ లైన్ అనమాట. ఈ సపరేట్గా మన గీజర్ కోసం ఇక్కడ ఎల్బో ఉంది కదా, ఈ ఎల్బో నుంచి గీజర్ కోసం అనేది తీసుకెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనము హ్యామర్తో అనేది కొట్టడం జరుగుతుంది. ప్లస్ హ్యామర్తో ఎందుకు కొట్టాలంటే మనము జిఐ పైప్ అనమాట. ఇది జిఐ పైప్లో కొన్నిసార్లు రస్ట్ పేరుకపోయినట్టయితే కొద్దిగా ఏదైనా రస్ట్ పేరుకపోయినట్లయితే ఇలా హ్యామర్తో కొట్టడం వల్ల రస్ట్ లైన్ అనేది బ్లాకేజ్ అనేది క్లియర్ అవుతుంది. దానివల్ల నేను హ్యామర్తో కొట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్. ఫ్రెండ్స్, ఇలా కొట్టినట్టయితే ఖచ్చితంగా మనకు వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇలా కూడా మనకు వాటర్ అనేది సో బ్లాకేజ్ క్లియర్ కాలేదనుకోండి. సో సెకండ్ మెథడ్ ఏంటంటే మనకు ఒకసారి మనం అసలు బ్లాక్ ఎక్కడుందో తెలుసుకోవాలన్నమాట. సో బ్లాక్ ఎక్కడుందో తెలుసుకోవడానికి వచ్చేసి ఇక్కడ నుంచి మనకు పైకి లైన్ వెళ్తుంది. సో ఇది వచ్చేసి మన గీజర్ కోసం అనేది లైన్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, గీజర్ నుంచి మనం అడిషనల్గా ఒక వాష్ బేసిన్ పాయింట్ తీసుకున్నాము. సో వాష్ బేసిన్ పాయింట్ తీసుకోవడం జరిగింది. సో అక్కడికి మనకు వాటర్ రావట్లేదు. సో ట్యాంక్ నుంచి అసలు ఇక్కడ వరకు వాటర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వచ్చేసి మనము ముందుగా ఇలా హెయిర్ పైప్ ఉంది కదా, ఈ హెయిర్ పైప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో హెయిర్ పైప్ ఓపెన్ చేసుకున్నట్టయితే ట్యాంక్ నుంచి ఇక్కడ వరకు మనకు వాటర్ సప్లై ఉందా లేదా అని తెలుస్తుంది. సో ఇక్కడ హెయిర్ పైప్ అనేది ఓపెన్ చేసాం. ఫ్రెండ్స్, ట్యాంక్ నుండి ఇక్కడ వరకు అయితే వాటర్ సప్లై ఉంది. ఒకవేళ ఇక్కడ వరకు వాటర్ సప్లై లేదనుకోండి, సో మన బాల్ వాల్ అనేది చెక్ చేసుకోవాలి. బాల్ వాల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లైన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ట్యాంక్ నుంచి బాల్ వాల్ నుంచి ఇక్కడ వరకు మనకు లైన్ అనేది క్లియర్గా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లం లేదు. మిగతా ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ 5 feet డిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ మనకు బ్లాకేజ్ అనేది ఉంది. ఫ్రెండ్స్, సో ముందుగా వచ్చేసి బ్లాకేజ్ క్లియర్ చేయడానికి వచ్చేసి ఇక్కడ వాల్ ఉంది కదా, ఈ వాల్ కట్టేయండి. ఫ్రెండ్స్, వాల్ కట్టేసిన తర్వాత మనము వచ్చేసి ఇప్పుడు సెకండ్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. సో సెకండ్ మెథడ్ ఏంటంటే మనం ట్యాప్ ఓపెన్ చేసాము. ఈ ట్యాప్ వచ్చేసి ఇది నేను ఇంతకుముందు చెప్పాను గీజర్ కోసమే లైన్ తీసుకురావడం జరిగిందని. ఈ గీజర్ నుండి మనం వాష్ బేసిన్కి అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాతనే మనకు తెలిసింది అసలు ఈ లైన్ పూర్తిగా బ్లాక్ ఉందని. దీనికోసం నేను పైప్ పెట్టేసి రిటర్న్ ప్రెషర్తో వాటర్ పంప్తో రిటర్న్ ప్రెషర్ పెట్టడం జరుగుతుంది. సో ఇలా రిటర్న్ ప్రెషర్ పంపించినట్టయితే మనం పైన హెయిర్ పైప్ ఓపెన్ చేసాం కదా, ఎయిర్ పైప్ ఇలా పంప్ ఆన్ చేసినప్పుడు హెయిర్ పైప్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ నుంచి బ్లాకేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి అనేది మనకు రిలీజ్ అవుతుంది అనమాట. ఎలాంటి బ్లాకేజ్ ఉన్నా కూడా 100% క్లియర్ అవుతుంది. ఇలా కూడా క్లియర్ కానట్లయితే మనకు థర్డ్ మెథడ్ ఉంది. ఆ థర్డ్ మెథడ్ వచ్చేసి నేను చెప్తాను. ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలాంటి బ్లాకేజ్ అనేది లేదు. ఫ్రెండ్స్, ఎలాంటి పెద్దగా చెప్పుకోవాల్సిన పెద్ద బ్లాకేజ్ లేదు. ఇన్ని రోజులు వీళ్ళు యూజ్ చేయలేదన్నమాట. మినిమం ఒక 5 years అనేది అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది వీళ్ళు ఈ లైన్ అనేది ఓపెన్ చేయలేదు. దానివల్ల వచ్చేసి రస్ట్ పేరుకుపోయి బ్లాక్ అయిపోయింది అనమాట. సో బ్లాకేజ్ అయితే క్లియర్ అయిపోయింది. ట్యాప్ ఓపెన్ చేసుకున్నాం. సో ట్యాప్ ఓపెన్ చేసుకున్నా కూడా వాటర్ రావటం లేదు. సో వాటర్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనము వాల్ కట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ వాల్ కట్టేసుకున్నది ఓపెన్ చేయడం మర్చిపోయడం జరిగింది. సో ఓపెన్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ట్యాప్ సో వాల్ అనేది ఓపెన్ ఒకసారి వాటర్ రిలీజ్ అయిందా లేదా చూసుకున్నాము. ఇక్కడ వచ్చేసి బుడగలు వస్తుంది, అంటే హెయిర్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ కూడా రస్ట్గా రావడం జరుగుతుంది. సో ఇలా రస్ట్గా రావడం జరుగుతుంది. సో థర్డ్ మెథడ్ వచ్చేసి నేను ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో మెథడ్ కూడా ఉంది, అది కూడా చాలా సింపుల్, కొంచెం లాంగ్ ప్రాసెస్. అది మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను.